సో ముందుగా పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఈ 16, 17 నెలల్లో ఆయన ఎక్కడా కూడా పెద్దగా ప్రభుత్వానికి సంబంధించిన హామీల మీద, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల మీద పెద్దగా బయటకొచ్చి మాట్లాడలేదు. కానీ నిన్న కేబినెట్ సమావేశంలో కూటమిని ప్రశ్నిస్తూ వచ్చారు. ఈ పీపీపీ మోడ్‌కి సంబంధించి కావచ్చు, దాంతోపాటు ఈ ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేటువంటి ధోరణి కావచ్చు. ఇదంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుంది అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఫస్ట్ ఏం చెప్తారు? సార్, ఇదంతా కూడా అంటే ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ చేస్తా ఉన్నారు అనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా జనసేన ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో, ఒక సామాజిక వర్గం జనసేనకి ఏదైతే బాగా అండగా ఉంటా ఉందో, వాళ్ళు బాలకృష్ణ గారు అసెంబ్లీలో చిరంజీవి గారి పైన చేసిన కామెంట్స్ పట్ల చాలా చాలా హర్ట్ అయ్యారు. వాస్తవంగా కాపులు చాలా మంచివాళ్ళు, చాలా సున్నిత మనస్కులు. సో అటువంటి తరుణంలో మనం ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఇంత భుజాన మోస్తున్నప్పుడు అన్నయ్యకి ఇంత అవమానం జరిగితే కూడా ఏంటి పరిస్థితి అనే ఒక డోలాయమాన స్థితిలో, ఒక గందరగోళ స్థితిలో, ఒక బాధతో కాపులు ఉన్న తరుణంలో అసెంబ్లీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మండలిలో ఉన్న నాగబాబు గారు కావచ్చు, ఇద్దరు కూడా ఆ రోజు మాట్లాడలేని పరిస్థితి, ఆ రోజు బాలకృష్ణ గారి కామెంట్స్ ని ఖండించని పరిస్థితి. సో అక్కడ ఏం జరిగిందంటే, సరే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఖండించలేదు ఏంటి అన్నప్పుడు వెంటనే మనకి నెక్స్ట్ డే వచ్చిన సమాచారం ఏమంటే, ఆయన విపరీతమైన వైరల్ ఫీవర్ తో బాధపడతా ఉన్నారు. సో మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. ఆ వైరల్ ఫీవర్ గురించి తెలుసుకోవడం కోసం బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడం కోసంగా ఆయన హుటాహుటిన హైదరాబాద్ లో పెద్ద హాస్పిటల్స్ లో చూపించుకోవడం కోసం హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. సో ఎందుకంటే అక్కడ ఉంటే దీని గురించి మాట్లాడాలి. సో హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వచ్చి జ్వరంతో అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ గారిని అప్పటి వరకు పరామర్శించిన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడం. ఎందుకంటే జరిగిన యొక్క డ్యామేజ్ ని దిద్దుబాటు చేసుకునే ఒక కార్యక్రమంగా పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ వచ్చి పరామర్శించారు చంద్రబాబు నాయుడు గారు. ఏది జ్వరానికండి.